టెస్ట్ ప్రాపర్గా చెప్పలేదు. స్పెసిఫిక్గా బాలకృష్ణన్ గారి మీద స్పెసిఫిక్ అలిగేషన్స్ లేవు. ఎక్కడ కూడా ఎంటైర్ రిమాండ్ రిపోర్ట్లో కూడా అతను రాళ్ళు రువ్వాడు, ఎంకరేజ్ చేశాడు, ఇన్స్టిగేట్ చేశాడు, ఇవన్నీ ఏమీ లేవు. కాబట్టి అతనికి అప్లికేబుల్ కాదు, అతనికి రిమాండ్ తీసుకోవద్దని చెప్పేసి డిఫెన్స్ వాళ్ళు ఆర్గ్యూ చేశారు లేదు. బట్ ఆయన ప్రజెన్స్ అనేది ఉంది అడ్మిటెడ్లీ. రిమైనింగ్ విషయాలు చార్జ్ షీట్లో ఎంటైర్ ఫుల్ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత చూస్తామని చెప్పారు వాళ్ళు. దాన్ని వాళ్ళు కోర్టు వరకు కన్సిడర్ చేసి 14 days పోలీసులు ఎలాంటి సాక్ష్యాలు ప్రవేశపెట్టలేదు. అన్ని దాడి చేసిన కానిస్టేబుల్ బాలకృష్ణ దాడి వల్లనే కానిస్టేబుల్ గాయాలయ్యని ఆరోపించినటువంటి కేసు. అంటే ఈ దశలో రిమాండ్ స్టేజ్లో ఎంటైర్ ప్రవేశపెట్టాల్సిన అవసరం లేదు. యాక్చువల్గా అలిగేషన్ చేశారన్నమాట. కాకపోతే అందులో స్పెసిఫిక్గా లేవు అని చెప్పి పాయింట్ తీసుకున్నారు. ప్లస్ 15 minutes బ్యాకే అరెస్ట్ చూపించారు, అరెస్ట్ సంతకం తీసుకున్నారు, పేపర్స్ ఇచ్చారు, పెన్ డ్రైవ్ ఇవ్వలేదు. ఎంటైర్ డాక్యుమెంట్స్ బేస్డ్ ఆన్ విచ్ ది ప్రాసిక్యూషన్ ఈజ్ రిలైడ్ హ్యాస్ టు బి సబ్మిట్ బిఫోర్ ది అక్యూస్డ్. సో దట్ అది కంప్లీట్ చేయలేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఫాలో కాలేదు కాబట్టి తీసుకోవద్దని చెప్పి వాళ్ళు చాలా స్ట్రాంగ్గా డిఫెండ్ చేశారు. చేయాలి 2 hours ముందని అని చెప్పేసి. బట్ కోర్టు కన్సిడర్ చేయలేదు, ఫైనల్గా డిమాండ్ చేశారు. బెయిల్ ఎన్ని రోజులు వచ్చే అవకాశం ఉంటుంది? ఇది ట్రైబల్ బై సెషన్స్ కోర్ట్ ఇది. సో రేపు ఫైల్ చేస్తే ప్రాబబ్లీ ఇట్ విల్ ఒక 3 daysలో 2-3 daysలో బెంచ్కి వస్తుంది. అండ్ డిపెండ్ ఆన్ మెరిట్స్ ఇట్ విల్ బి డిసైడ్. ఒకవేళ ఇప్పుడు మన అక్యూజ్ పర్సన్ ఏమన్నా డిఫెన్స్లో ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కావాలని కేసు పెట్టిన దాని మీద కోర్టుకి వెళ్తే తిరిగి ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది అధికారుల పైన? అంటే షూర్, తప్పకుండా వీళ్ళు ఈ గ్రౌండ్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. గ్రౌండ్స్ ఆఫ్ అరెస్ట్ ప్రాపర్గా చెప్పలేదు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఫాలో కావాలంటే డెఫినెట్గా కోర్టు చూస్తారు. అందులో పోలీస్ ఆఫీసర్లు కానీ మేజిస్ట్రేట్ పైన కానీ అందరిపైన కూడా చర్య తీసుకునే అవకాశం ఉంటుంది ఇఫ్ ఇట్ ఈస్ ఫౌండ్ కరెక్ట్. ఏంటి సార్ ఏదో పెన్ డ్రైవ్ అనే చర్చ జరుగుతుంది, ఏంది పెన్ డ్రైవ్ అంటే? అంటే వాళ్ళు